పురస్కరించుకొని వీడియో వాళ్ళు వచ్చింది పక్క ఉండి భారతీయ జనతా పార్టీ జేపీ కుటుంబ సభ్యులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం వారి ప్రతిష్టను దిగదార్చే విధంగా వారిని కాంగ్రెస్ పార్టీ 1951లో లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పేర్కొన్నారు. అంబేద్కర్ గారు ఓడిపోవాలని చేతి తప్పి కాంగ్రెస్ అంబేద్కర్ గారు వ్యక్తికి అదే కాకుండా రాజ్యసభ నుండి మంత్రిగా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోర్టు పైన అదేవిధంగా సామాజిక న్యాయం సాధికారత అనే అంశాల పైన నెహ్రూ గారితో అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పి నెహ్రూ గారు అవమానం వచ్చడం జరిగింది. అప్పుడు అంబేద్కర్ గారు తన పదవికి రాజీనామా చేశారు. అదే కాకుండా నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ ఉన్నప్పుడు ఆ విమాన ఖర్చులను కూడా వారే భార్యకు ఛార్జీలు చెల్లించాలని నోటీసులు పంపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ప్రతిసారి అంబేద్కర్ గారిని అవమానపరిచి వారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వారిని వదిలిపెట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వారి పేరుపై అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాజ్పేయి గారు 1990లో అప్పటి ప్రధాని బీపీ సింగ్ గారితో మాట్లాడి అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎన్డీఏ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏప్రిల్ 14న వారి జయంతి రోజున రాష్ట్రీయ సంవిధాన దివస్ గా మనము జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ విలువలను కాపాడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా 370 ఆర్టికల్ తీసుకొచ్చి ఒక దేశంలో 2 జెండాలు 2 విధానాలు అన్న 370 ఆర్టికల్ ని అంబేద్కర్ గారి ఆశయాలకు విరుద్ధం. అలాంటిది నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ ని నరేంద్ర మోడీ గారి ఆశయాల కోసం పనిచేశారు. అంతేకాకుండా ఈ రోజు మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మహిళా సాధికారత అనే దాని మీద చాలా నిబద్ధత ఉన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వంలో మహిళా సాధికారత పేరుతోనే చట్టసభలలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా పంచతీర్థాల పేరుతో వారు జన్మించిన జన్మస్థలంలో జన్మభూమిగా అదేవిధంగా వాళ్ళు అంబేద్కర్ గారు చదువుకున్న లండన్ హౌస్ ని శిక్షా భూమిగా అదేవిధంగా వారు బౌద్ధ మతాన్ని దీక్షను స్వీకరించిన ప్రాంతం నాగ్పూర్ ని దీక్షా భూమిగా ఇందులో వారు నివసించే ఇంటిని పార్లమెంట్ లో ఫోటో పెట్టిన చిత్రం పెట్టే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్ లో చిత్రంతో పాటు న్యాయశాఖలో కూడా అంబేద్కర్ గారి ఫోటో దాంతో పాటు సుప్రీం కోర్టులో కూడా అంబేద్కర్ గారి ఫోటోను పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు నేషనల్ బీసీ కౌన్సిల్ చెప్పింది బీసీ జాతీయ బీసీ కమిషన్ కూడా నరేంద్ర మోడీ గారు చట్టబద్ధత అంబేద్కర్ గారి ఆశయాల మేరకే వారి చట్టబద్ధత చేశారు. అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేసిన అంబేద్కర్ గారి ఆశయాలతోని ఈ రోజు నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ విషయాలన్నింటి కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాను.